అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. ఇది వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే దేవుడికి ప్రసాదాలు చేస్తున్నాను. నేనైతే గారెలు, పొంగలి, అలాగే ఫ్రూట్స్ 3 రకాలు అయితే పెట్టాను. ఉగాది పచ్చడి కూడా చేశాను, బట్ అది వీడియో తీయలేదు. ఇంకా దేవుడికి అన్ని ఇలా ప్రసాదాలు పెట్టి పూజ చేసుకొని మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాము. సో అక్కడ కూడా టెంపుల్ అయితే చాలా బాగుంది. సో ఆ టెంపుల్ కూడా వెళ్ళినప్పుడు టెంపుల్ అయితే మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. అయితే అదే మనం ఊర్లో ఉంటే పొద్దున్నే ముగ్గులు వేసుకొని అలాగే రంగులు వేసి అలా పక్క ఇంటి వాళ్ళ ముగ్గు కంటే మనం ముగ్గు పెద్దగా ఉందంటూ అలా అనుకోవడం, అలాగే ఎప్పుడెప్పుడు స్నానం చేసి మనం తెచ్చుకున్న కొత్త బట్టలు వేసుకొని మన ఫ్రెండ్స్కి చూపిద్దామా, అలాగే వాళ్ళు నీ డ్రెస్ బాగుంది అంటే ఆనందం. అలా ఊర్ల దగ్గర అయితే పండగ చాలా బాగుంటుంది కదా, మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారా? సో ఇంకా నేనైతే ఇలా పండగ రోజు ఇంక ఇలా అయితే అనుకున్నాను. ఊర్ల దగ్గర అయితే అప్పట్లో అలా ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయాయి. ఇంక ఇలా దేవుడికి పెట్టుకొని పూజ అయితే చేశానన్నమాట. ఏదో నాకు తెలిసిన దాంట్లో అయితే ఇలా చేశాను. ఇంకా చేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి బెలందూరులో ఉందన్నమాట, బెంగళూరులో. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇంకా ఇక్కడైతే చుట్టూరు కూడా ఇంకా 4-5 టెంపుల్స్ ఉన్నాయి, బట్ అవన్నీ తిరగలేదు. ఇంకా ఈ గుడి లోపలే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుల స్వామి, అలాగే ఇంకొక అమ్మవారు కూడా ఉన్నారు. ఇంకా అలా టెంపుల్ మొత్తం తిరిగేసి ఇంకా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా టెంపుల్ మొత్తం ఎలా ఉంది ఏంటి అని చూడండి. టెంపుల్లో ఒక సైడు నరసింహస్వామి కూడా ఉన్నారనమాట, అది కూడా నేను చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇంకా ఉగాది కదా అందుకే టెంపుల్ మొత్తం ఇలా అయితే డెకరేట్ చేస్తున్నారు. సో ఇంకా టెంపుల్ మొత్తం చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి.